ఇక్కడ మేమున్న ప్రతి ఒక్కరము నీ దాసులు మాత్రమే, మీ పనివారు మాత్రమే నాయన. ఇక్కడ మీ పిల్లలు ఉన్నారు, నీ రక్తం చేత కడబడ్డ పిల్లలు ఉన్నారు. ఇక్కడున్న ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముడిని, ప్రతి సహోదరిని మీకు అప్పగించుకుంటున్నానయ్యా. అందరినీ నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను. నువ్వు మాట్లాడే దేవుడు గనుక, నువ్వు సర్వశక్తి గల దేవుడు గనుక, ఏ మనిషికి ఎప్పుడు ఏం అవసరమో నీకు తెలుసు గనుక ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, వాళ్ళని బలపరచమని కోరుకుంటున్నాను. నీ యందు నిలుచుంటేనే క్రైస్తవులుగా ఫలించగలుగుతారు. నీ యందు నిలిచి ఉండకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ జీవితం శూన్యం మాత్రమే ప్రభా. తండ్రి, మా అందరితో కూడా మీరు మాట్లాడండి, మా అందరినీ కూడా మీరు బలపరచండి. నీ చిత్తం మాత్రం ఇక్కడ జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుడు మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఏం చేస్తాడండి? జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఎందుకు మన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే, స్త్రీ తన గర్భమున చంటిపిల్లను మర్చిన వారైనా మరుచుడుగా నిన్ను మరువుననేటువంటి మాట ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోడు. మనమే ఆయనకి దూరం అవుతాం తప్ప దేవుడు మనకి ఎప్పుడు దూరం కాడు. దేవుడు ఎప్పుడు మనకి దూరం కాడు. ఆయన దూరం అవుతే మన జీవితం ఏమైపోద్ది అంటే సౌలు జీవితం వల్ల అయిపోతుంది. దేవుడు సౌలుని విడిచిపెట్టేసిన తర్వాత సౌలు జీవితం ఏమైపోయిందో మీ అందరికీ తెలుసు, చాలా మంది తెలుసు కదా. వాక్యం వింటారు మీరు చిన్నప్పటి నుంచి, క్రైస్తవులు మాకంటే ముందు నుంచి మీరు వాక్యం వింటున్నారు. అయితే దేవుడు విడిచిపెడితే ఆ మనిషి జీవితం ఎలా ఉంటుందో, దేవుడు తోడే ఉంటే ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో మనం బైబిల్లో చూసుకుంటున్నాం. అలాగే దేవుడు ఈ అంచు దినాల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ ఎండ్ డేస్లో, భయంకరమైన దినాల్లో మనం ఎంటర్ అవుతున్నాం. ఈ రోజున సమాజం ఎటు వెళ్ళిపోతుందంటే క్రైస్తవులు హింసించడానికి ప్రణాళికలు వేసుకుంటున్నాయి. అవి మీకు తెలియంది కాదు. ఈ క్షేమంలో కూడా, ఈ సమయంలో కూడా మన జీవితం కనుక, మన ఆత్మీయ జీవితము కరెక్ట్గా లేకపోతే, మన ఆత్మీయ జీవితము కరెక్ట్గా దేవునితో నడవకపోతే కనుక ఖచ్చితంగా ఆత్మ నరకానికి వెళ్ళిపోవడం కన్ఫర్మ్. హల్లెలూయా. ఆత్మ పరలోకం రాదని కాదు, నరకానికి కన్ఫర్మ్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుని వాక్యం తెలుసుండి తప్పు చేస్తే చాలా ప్రమాదం. తెలియకపోతే క్షమాపణ ఉంది. చూడండి, ఘోరమైన అన్యజనుల్ని ప్రభు క్షమిస్తున్నాడు, నరహంతకుల్ని క్షమిస్తున్నాడు, మోసగాళ్ళని క్షమిస్తున్నాడు, మనుషులను చంపేసి తినేవాళ్ళని క్షమిస్తున్నాడు, మాంత్రికుల్ని క్షమిస్తున్నాడు. కానీ వాళ్ళకి తెలియదు కనుక, వాక్యం తెలియదు కనుక క్షమాపణ ఇస్తున్నాడు. వాక్యం తెలుసున్న తర్వాత తప్పు చేసిన తర్వాత క్షమాపణ ఉంటుందా మనకి? అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, అసహ్యులు కూడా నరకానికి వెళ్తారు, పిరికివారు నరకానికి కూడా వెళ్తారు. అసహ్యులు ఎందుకు అన్నాడంటే, వాళ్ళు అసహించుకున్నాడు దేవుడు. ఇలా నా ప్రేమ తెలిసి, నా వాక్యము తెలిసి, నా గురించి తెలుసుండు కూడా, గాస్పల్ తెలుసుండు కూడా వీళ్ళు నన్ను లెక్క పెట్టలేదు, వీళ్ళు నన్ను నిర్లక్ష్యం చేశారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నారు కనుక వీళ్ళు నాకు అవసరం లేదని వదిలేస్తాడట. ఏం చేస్తాడు? వదిలేస్తాడు. మాథ్యూ చాప్టర్ 24:41 కూడా అన్నాడు. ఏమన్నాడంటే, వీళ్ళు అపవాది సంబంధులు, ఎందుకు నాకు వద్దు, వీళ్ళు నన్ను విడిచిపెట్టండి దయచేసి అని చెప్తున్నాడు ఆయన. విడిచిపెట్టండి. అందుకే ఈ రోజున ఎవరితో ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నారో మీరు గ్రహించుకుని, మీకు ఏ మాట మీకు అవసరమో అది మీకు తెలుసు కనుక, ఎందుకంటే నిలబడ్డనే నిష్ప్రయోజకం. నాకు దేవుడు ఏ లెసన్, నాకు ఏ వాక్య పరిచయం అయితే చేయమన్నాడో ఆ లేఖన భాగాలన్నీ కూడా నేను ప్రభు ప్రేరేపిస్తే నేను రాసుకుని వచ్చాను. ఈరోజు నాకు దేవుడు ప్రేరేపించాడు, భార్య భర్తల గురించి మాట్లాడాలని చెప్పాడు. భార్య భర్త. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం ఒకసారి గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి మనం చదువుదాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. ఏం చేయాలంటండి? మీ సొంత పురుషులకి లోబడాలి. లోబడుతున్నారా క్రైస్తవులు ఈ రోజున? బయట సంగతి కాదు, అన్ని జనుల సంగతి కాదు, సొసైటీ గురించి కాదు, క్రైస్తవులుగా లోబడుతున్నారు ఈ రోజున భర్తలకి. సెకండ్ వన్, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు లాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడట. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ ప్రతి పురుషులకు లోబడవలను. పురుషులారా మీకును మీ భార్యలకును, పురుషులారా మీరును మీ భార్యలు ఏం చేయాలట? ప్రేమించాలి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన మడతను అటుది మరి ఏదేనో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని. మళ్ళీ చెప్తున్నా, ఒక మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని. ఏం చేస్తాడంటండి? నిలబెట్టుకుంటాడంట. నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉతక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడిగా దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. ఏం చేశాడండి? సంఘం కొరకు తానే అప్పగించుకున్నాడు. మరి క్షమాపణ ఉంటుందా అండి? క్షమిస్తాడా? వాక్యం తెలుసుని తప్పు చేస్తే. ఈ రోజున భార్య భర్తలు ఈ రోజున వాక్యంలో రాయబడినట్టుగా వాళ్ళ కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? భర్త భార్యని ప్రేమించగలుగుతున్నాడా? భార్య భర్తకు లోబడగలుగుతుందా? క్రైస్తవ కుటుంబాలు ఈరోజు ఎలాగున్నాయి? వాళ్ళ పిల్లలు ఎలాగున్నారు ఈ రోజున? వాళ్ళ పిల్లలు ఎవరికి అప్పగించబడుతున్నారు? లోకానికి అప్పగించబడుతున్నారు, సాతానికి అప్పగించబడుతున్నారు, భయంకరమైనటువంటి పాప జీవితాలకు అప్పగించబడుతున్నారు. అయితే ఈ లేఖన భాగాలు తెలుసుండు కూడా తప్పు చేస్తే
భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోతే, వాక్యం తెలియకపోతే అది వేరే విషయం. వాక్యం తెలిసిన తర్వాత కూడా నీకు నచ్చినట్టుగా జీవిస్తే దేవుడు నేను చూస్తూ క్షమించడం, నీకు ఒక రోజు తీర్పు తెచ్చిపోతున్నాడు. ఒక మాట చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎందుకండి కొన్నిసార్లు వెంటనే శిక్షించడు అని అనుకుంటారు మనుషులు. భార్యను పట్టుకుని చెదబాధేస్తాడు, లేదంటే భర్తను పట్టుకుని లక్కి పెట్టదామే, కుటుంబ పరిస్థితులు ఇలాగుంటాయి, ఎందుకు వెంటనే శిక్ష రాదు అనుకుంటారు. కానీ దేవుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఆదికాండలో అబ్రహాంతో ఒక మాట అన్నాడు. అబ్రహాంతో ఏమన్నాడంటే, నీ ప్రజలు నీ సంతానం వేరే దేశానికి వెళ్ళిపోద్ది. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ఈ అమాలీకులు వీళ్ళందరూ పాపం ఇంకా సంపూర్ణం కాలేదు. ఏమవలేదు? ఈ సంపూర్ణం అయితే నీ జనరేషన్ ఇక్కడ తీసుకొస్తాను అంటే ఎంత యథార్థమైన దేవుడో చూడండి. అంటే నేను నీకు వాగ్దానం చేశాను కదా, నేను అర్జెంట్గా ఇక్కడ తీసుకురావాలంటే వీళ్ళు ముందు అర్జెంట్గా తీసేస్తాను అంటలా. వీళ్ళ పాపం సంపూర్ణం కాలేదు అబ్రహాము. వీళ్ళ పాపం సంపూర్ణం అయిన తర్వాత నీ సంతానం ఇక్కడికి వస్తుంది. అందుకే 4వ జనరేషన్ వస్తుందని చెప్పాడు. అందుకే 430 సంవత్సరాలు పట్టింది. వెంటనే అన్ని జనులు తీసిపాడలేదు ఆయన. వీళ్ళ పాపం ఇంకా సంపూర్ణం కాలేదు. అంటే ఒక వ్యక్తి పాపం సంపూర్ణమైందంటే దేవుడు ఏం చేస్తాడు? తీసిపడేస్తాడు. అందుకే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? 2వ మరణం. దేవుణ్ణి నమ్ముకుని తాగుతూ, దేవుణ్ణి నమ్ముకుని లోక సంబంధమైన సినిమా పాటలు వింటూ, దేవుణ్ణి నమ్ముకుని లోకంలో బ్రతికితే కఠినమైన శిక్ష ఉంటుందండి. ఎందుకు తెలుసా? దేవుడు ఉగ్రతకి ఎవరిలో ఉండకూడదు. బైబిల్లో ఒక మాట ఉంది, జీవము గల దేవుని చేతుల్లో పడడం బహు భయంకరం అంటండి. ఏంటండి? భయంకరం. ఇక్కడ నిలబడ్డం మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులం కాదు. రోజుకు గుడికి వెళ్తా ఉండేవాళ్ళు. ఏనాడు ఏది పలకరించదు మమ్మల్ని. ఏనాడు బాబు రే బాబు ఏంటి కష్టమేంటి నేను పలకరించాల. కానీ ఒకే ఒక్క ఆయన మాట్లాడాడు, మాకు ఎందుకైనా మాకు అవసరం లేదు, మా దేవుడు కాదులే, వాళ్ళ దేవుడు ఏళ్ళ దేవుడు అనుకున్న యేసు మాట్లాడాడు. హల్లెలూయా. మరి యేసు ఎంత గొప్పవాడో చూడండి. యేసు ఎందుకు మాట్లాడాలి? యేసు ప్రభు చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. మనం అంట దేవుని పిల్లలమంట, మనమంట దేవుని సొత్తైన జనాంగం అంట, మనము దేవుని చేత సృజించబడ్డవారమంట. అందుకే ఈ చిన్న వాళ్ళు ఒకడు కూడా నశించిపోవడం నాకైతే ఇష్టం లేదంటున్నాడు. ఈ చిన్నవాళ్ళు ఒకడు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తే భయంకరమైనటువంటి నరహంతకులు మార్చబడుతున్నారండి. ఏమండి? డ్రగ్స్ క్యాడెట్ అయిపోయిన వాళ్ళు, భార్యను ముక్కలుగా నరికినోడు మారాడు అక్కడ. రాజమండ్రి జైల్లో ప్రతి శుక్రవారం ప్రేయర్ జరుగుద్ది. ఒక ఆయన అన్నిటి రక్షించబడి సేవకుడు అందులో అడుగు పెడితే ప్రతి శుక్రవారం ప్రేయర్ జరుగుద్ది. అనేక మంది నరహంతకులు మారి బయటకు వచ్చి సేవ చేస్తున్నారు ఈ రోజున. ఏమండి? దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు. దేవుడి దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే, తెలియనంతసేపు ఓకే, తెలిసిన తర్వాత తప్పు చేస్తే మాత్రం దేవుని దగ్గర క్షమాపణ ఉండదు. తాగుబోతులు, బూతులు మాట్లాడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ పరలోకానికి రారని ప్రభు చెప్పాడు. యేసు ప్రభు కన్య గర్భాన్ని ధరించిన తర్వాత ధరిస్తుంది, ఒక కన్య గర్భం ధరిస్తుంది, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఆయన ఈ విధంగా వస్తాడని దేవుడు ఎలాగైతే లేఖనాల్లో రాయించాడో అదే విధంగా ఎలా చేశాడో మిగతా ప్రవచనాలు కూడా తను చెప్పినట్టుగానే నెరవేరుస్తాడు. తర్వాత నన్ను ఏదో ఎస్క్యూజ్ చేసేస్తాడు, నన్ను వదిలేస్తాడు, బ్రతిమాలుకుంటే నన్ను తప్పించేస్తాడు అనుకుంటే అది చాలా తప్పు అయిపోతుంది. ఎందుకంటే దేవుడు ఎట్టి పరిస్థితులు అక్కడ క్షమాపణ ఏ వ్యక్తికి మాత్రం అక్కడ ఇవ్వడండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నంతసేపే నీకు దేవుడు, బైబిల్లో ఒక మాట ఉంది సామెత గ్రంథంలో, జ్ఞానం అంట వీధుల్లో అరుస్తుందంట. ఏం చేస్తుంది జ్ఞానం? ఎవరు అసలు? ఎవరు జ్ఞానం? మీరు చెప్పొచ్చు, మీరు చాలాసార్లు బైబిల్ చదువుకున్నారు. జ్ఞానం అంటే ఎవరు అమ్మా? దేవుని జ్ఞానం. ఎవరని చెప్తారు జ్ఞానం అంటే ఎవరు? జ్ఞానం అంటే ఎవరు? సొలొమోనుతో అంటాడు, సొలొమోను నువ్వు ఐశ్వర్యాన్ని ఘనతలలో జ్ఞానం అడుగు, జ్ఞానం అంటే నేనే, నన్నే అడిగావు నువ్వు అంటాడు దేవుడు. అన్నాడా లేదా? సొలొమోనుతో అన్నాడా లేదా? అంటే ఇప్పుడు జ్ఞానం ఎవరు? అంటే ఆ జ్ఞానం ఆ దేవుడు వీధుల్లో అరుస్తున్నాడంట, రండి రా బాబు రక్షణ పొందండి, మారుమనసు పొందండి అని. చూడండి, చాలా మంది వీధి సువార్త చేస్తారు, సిగ్గుపడకుండా నడు రోడ్డు మీద మోకలే సాక్ష్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు. వాళ్ళందరూ ఎవరు అన్యజనుల నుంచి రక్షించబడ్డ వాళ్ళు. పిల్లరా, ఎందుకంటే ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, బైబిల్ చెప్తుంది జాగ్రత్త, నీ జీవితము వయసు పెరిగే కొలది కూడా నీ ఆయుష్ తగ్గుతుంది. దేవుడి పాపాలంతా చిట్టంతా కూడా చూసుకుంటున్నాడు. రైట్ టైంలో దేవుడు తీర్పు ఇచ్చేస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఎపిసోడ్ రాసిన పత్రిక 5:15 ఏముందో తెలుసండి మీకు? ఏముంది? దినములు చెడ్డవు గనక మీరు సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకుని అజ్ఞానం వల్ల కాక జానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకున్నటువంటి మాట అక్కడ రాయబడింది. ప్రియ దేవుని పట్ల ఈరోజు క్రైస్తవ కుటుంబాలు చూస్తుంటే భార్యాభర్తల మధ్య సమాధానం అనేది లేదు, ఒక భక్తి లేదు, ఒక ప్రేమ అనేది లేదు. పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే వదిలేస్తున్నారు. వాళ్ళు చిన్న వయసు నుంచే ఒక డ్రగ్స్ కెడిట్కి తాగుబోతులు అయిపోతున్నారు, స్మోకింగ్ అలవాటు అయిపోతున్నారు, చిన్న వయసులోని కిడ్నీలు పాడైపోతున్నాయి, లివర్లు పాడైపోతున్నాయి. వాళ్ళ జీవితం 30+ వచ్చేటప్పటికే మరణానికి అప్పగించబడుతున్నారు. ఈ రోజున చూడండి, యవనస్తుల్ని మందిరాన్ని నడిపించరు, కానీ వాళ్ళు చనిపోతే బ్యానర్స్ కట్టి మరీ పెడతారు, ఐ మిస్ యూ అని చెప్పి. ఏంటంటే మన పేటలో బాగా పెడతారు, ఐ మిస్ యూ అని చెప్తారు. అది తాగి చచ్చాడు, కానీ వాడి కోసం కన్నీరు గచ్చారంటే ఎవరో కన్నీరు గచ్చేవాళ్ళు లేరు, కానీ ఐ మిస్ యూ అని చెప్తున్నారు. కానీ దేవుడు ఒక రోజున ఎక్కడ ఎవరు ఏ ఆత్మలు ఎలా నశించిపోయి ఎవరి కారణం ఎలా బ్రతికారు అంతా కూడా లెక్క చూసుకుంటాడు. దానికి కారణం బైబిల్లో ఉంది.
కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి మనం గమనిస్తానండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి గట్టిగా చదువుకుందాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 Corinthians chapter 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున ఎవడైతే జరిగించాడో, దేవుణ్ణి ఎరగకుండా నువ్వు ఎంత పాపంలో ఉన్నా ప్రభు క్షమిస్తాడు. దేవుని ఎరిగి కూడా నువ్వు పాపం చేసావంటే కనుక దేవుడు చంపేస్తాడండి. దేవుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఏం చేస్తాడు చెప్పాలి? చూడండి, సంసోను దేవుణ్ణి ఎరిగిన బిడ్డ. దేవుడు తను పెంచిన విధానం ఫిలిప్తుని విడిపించాలి. అయితే ఒకరోజు ఫిలిప్తుని అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఏదో వివాహం చేసుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. మొత్తం జరిగింది, 300 నక్కలు పట్టుకున్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ అతను చేసిన తప్పు ఏంటంటే, ఒక వేశ్య దగ్గరికి చేరాడు. ఎక్కడికి చేరాడండి? ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఎల్లకొండ ప్రాంతానికి వెళ్ళాడు. ఎవరితో సహవాసం చేయకూడదు వాళ్ళతో సహవాసం చేశాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, చూశారు ఇదంతా, శత్రులు గమనించారు. ఒరే, ఇదేదో మంచి అవకాశం లాగా ఉంది మనకి, మనం ఒక పని చేయాలి, ఈమెని ఎలాగైనా సరే ధనం ఇచ్చి అసలు వీడి శక్తి ఎందులో ఉందో తెలుసుకోవాలరా అని మొత్తం మీద ప్రణాళికలు వేసుకుని మొత్తం మీద ఆమెకి ధనం ఇచ్చి నువ్వు ఎలాగైనా కనుక్కో అని చెప్పి మొత్తం మీద కనుక్కున్నారు. కనుక్కునేటప్పటికే పలుమార్లు చెప్తాడు, అక్కడ ఉంది నా బలం, ఇక్కడ ఉందని చెప్తాడు. ఆమంటది, నువ్వు నన్ను ప్రేమించట్లేదు. లోకంలో కూడా ఎలాగే మాట్లాడతారు కొన్నిసార్లు. అవునా? యేసు ప్రేమించినట్టు భూమి మీద ఎవడు ప్రేమించలేడు. హల్లెలూయా. యేసు తన యథార్థత చూపించాడు. ఏం చూపించాడంటే, యోహాను సువార్త John chapter 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకాన్ని ప్రేమించాడు, చెట్లని పుట్టలని ప్రేమించాడు. నాకు అర్థం కాదు. ఈరోజు నోవహ్ గారు ఉన్నారు. నోవహ్ గారు ఎవరైనా పేకాట బానిస ఆయన. దేవుడు అతను ప్రేమించాడట. నేనేమనుకుంటా, ఈయనకి అలవాట్లు నాకు వద్దు అంటాను, కానీ దేవుడు నేను అతను ప్రేమించాను అంటున్నాడు. అతను పాపాల నిమిత్తం నేను వెల చెల్లించాను, నేను రక్తాన్ని చిందించాను, అతను నా కుమారుడు, నాకు కావాలి, నా సొత్తు అంటున్నాడు దేవుడు. అందుకే పాపులు రక్షించడానికి క్రీస్తు లోకమునకు వచ్చాను. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారట. అందుకే దేవుడు రాకడ సమీపిస్తుంది. గుర్తుపెట్టుకుని నడవకపోతే ఖచ్చితంగా మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. కాపాడే సమర్థత ఎవడో లేడు. నాకు తెలిసిన సేవకుడు ఉన్నాడు, నా భార్య ప్రార్థన చేస్తుంది, ఇవన్నీ సెకండ్ వన్ అసలు. నెక్స్ట్ అందుకే హీబ్రూ చాప్టర్ 2:3 అంటాడు, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగా తప్పించుకులో జాగ్రత్త అంటున్నాడు దేవుడు. చూడమ్మా, చదువున్నాను అక్కడ. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున మంచివైనా సరే చెడ్డమైనా సరే, దేంతో చేసిన వాడట? ఈ దేహంతో జరిగించిన ప్రతి వాడు కూడా వాటి ఫలము ప్రతివాడు పొందినట్టు. ప్రతివాడు అంట మ్యాక్షన్ చేసేటట్టు ప్రతి వాడు, ఒక కుటుంబము, లేదంటే పలానా కులము, పలానా మతము, పలానా విలేజ్, పలానా సిటీ, పలానా ఊరు, పలానా దేశం అంటలా ప్రతివాడు అంట. ఎవరండి? ప్రతివాడు. ఇక్కడ ఉన్న మనం ఎంతమంది ఉన్నాం? ఒక్కొక్కరిని తీర్పు తీర్చుకుంటా వెళ్తా ఉంటాడు. చదువమ్మా. అది ఎక్కడ కావాలంట? మనం అక్కడ ప్రత్యక్షం. నిలబడే ధైర్యం ఉందా మనకు? అసలు ఆయన ఎదుట నిలబడే ధైర్యం ఉందా మనకి? కుటుంబాలు ఈ రోజున చల్లా చెదిరైపోతలేదండి. కుటుంబాలు ఈ రోజున, నేను కూడా చెప్తున్నా, దేవుడు కన్నీరు విడుస్తున్నాడు. ఆయన భారం ఇది, మా భారం కాదు. నాకు 30 years నాకు కరెక్ట్గా. నేను సినీ ఫీల్డ్లో కూడా అడుగు పెట్టాలనుకున్నాను, నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను. కానీ దేవుడు నాకు తన సేవకుడిగా తీర్చిదిద్దాడు. దేవుని కార్యాలు అలాగ ఉంటాయి. దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు ఎవరండి? సజీవుడైన దేవుడు ఆయన. హల్లెలూయా. నేను మందిలో ప్రార్థన చేసుకున్నాను. ఆయన ఫోన్ చేయమన్నారు. ఫోన్ చేశాను. వాళ్ళ ఊళ్ళో చర్చికి వెళ్ళాలి, అడుగుమను, ప్రేయర్ మీటింగ్ అడగమన్నారు. వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడే ఉన్నారు. ప్రభా నువ్వు అడుగు అన్నారు. వెంటనే ఆ సంఘం ఎలా ఉందో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కుటుంబ ప్రార్థన లేవు అక్కడ, గొడవలు ఎక్కువగా జరుగుతాయి. నేను మాట్లాడాలనుకున్నాను నా ప్రజలతో. అడుగు ఒకసారి అంటే అడిగాను. దేవుడు అంటున్నాడు, నా కుమారుడిని నా చిత్తానుసారంగా పంపిస్తాను, నువ్వు అడుగు అన్నారు. ఈయన రేపు సండేకి మొత్తం మీద దేవుడు అవకాశం ఇప్పిద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నా చిత్తానుసారంగా పంపిస్తాను, నా కుమారుడిని అడగమన్నారు. నెక్స్ట్ మంత్ 14వ తారీఖున డేట్ కన్ఫర్మ్ కదండి. అది నెక్స్ట్ మంత్ 14వ తారీఖున. ఎవరు వచ్చారమ్మా? చూడండి, ఎప్పుడు నెక్స్ట్ మంత్ అంటే దేవుడు అన్నాడు నా చిత్తానుసారంగా. నేను అనుకున్నాను ఇంకా నెక్స్ట్ మంత్ 7 డేట్ ఉంది గణపురం, ఇంకా 2 వారాలు ఉన్నాయి కదా అనుకుంటాం మానవ రీత్యా. కానీ అక్కడ జరిగిన దేవుడు తెలుసు కనుక నెక్స్ట్ మంత్ 14వ తారీఖు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటున్నాడు, నేను వాళ్ళ ఊరు ఎప్పుడు వెళ్ళలేదు ఈయనతో. నేను వెళ్ళాను ఎప్పుడన్నా, ఆ సంఘాన్ని ఎప్పుడు చూడాల. దేవుడు అంటున్నాడు అక్కడ కుటుంబ ప్రార్థన లేవు, అనేక యవనస్తులు దేవుళ్ళు లేరు. ఆయన బయలుపరుస్తున్నాడు. నేను మాట్లాడాలనుకుంటున్నాను నా ప్రజలతో. డేట్ అడుగు. దేవుడు ద్వారం తెరిచాడు. హల్లెలూయా. నాకు చాలా బాధ అనిపించింది. ఆలోచిస్తున్నాను, ఒకసారిగా కొంచెం కృంగిపోయిన ఏడుపు వచ్చింది. వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. మైక్ లాగేసుకున్నా గారు చెప్పి తీరుతాను అక్కడ నేను. అంత బాధ అనిపించింది. దేవుడు అంత భారంగా బయలుపరిచాడు నాకు. ఈయన చెప్పాను నేను. అక్కడ ఏం జరిగింది అడగండి, ఆయన అడగ మీరు దైవజనుల్ని. అక్కడ అసలు నా ప్రజల నాలో లేరు, కుటుంబ ప్రార్థన లేదు, అంతపాటు గొడవలు జరుగుతున్నాయి. అక్కడ నేను మాట్లాడాలనుకుంటున్నాను. డేట్ ఇచ్చాడు దేవుడు. దేవుడు అంత కష్టపడి డేట్ ఇస్తే
మరి దేవుని పని ఎంత నమ్మకంగా చేయాలి మేము? అందుకే సేవకు చాలా మంది హతసాక్షులు అవుతారు. ఎందుకు అవుతారని కూడా దేవుని విలువ అర్థం చేసుకుని సేవ అంటే ఆషామాషి ఏదో చెప్పి కోనకు తీసుకుని బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోయేది కాదు. రేపు పొద్దున మొత్తం సింహాసనం దగ్గర లెక్క చూస్తాడు. ఏం చూస్తాడమ్మా? లెక్క చూస్తాడు. పిల్లరా, అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది కనుక మీ అంతరంగం ఎలా పనిచేస్తుంది, మీ ఆలోచన విధానం ఎలా పనిచేస్తుంది, మీరు నేను ఒకటి అడుగుతాను, మీరు క్రీస్తులో నిలుచున్నారా? ఇక్కడ ఎంతమంది బాప్తిసం పొందారు చెప్పండి ఒకసారి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు చెప్పండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు. ఓకే, నువ్వు తీసుకోలేదా బాప్తిసం? ఇంకెప్పుడు? ఓకే, బాప్తిసం తీసుకున్న వాళ్ళు క్రీస్తుని ధరించుకున్నారని గలతీ రాసిన పత్రిక చెప్తుంది. మరి మీరు క్రీస్తుని ధరించుకున్నారా? ఓకే, క్రీస్తు వల్ల పోలు అంటే పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాడు, మీరు నన్ను పోలు నడుచుకున్నాడని. మరి అలా నడుచుకుంటున్నారా? నడుచుకుంటున్నారు లేదా? ధైర్యంగా చెప్పండి. మీ పేరు జీవగ్రంథంలో ఉండాలంటే యథార్థంగా మాట్లాడండి. నాకేదో భయపడమని కాదు. మీరు సరే, మరి ఇంకెందుకు ఇంకా కొంతమంది బాప్తిసం తీసుకోలేదు? మరి ఇంకెంతసేపు మారుమనసు పొందుతారు? బాప్తిసం పొందిన వ్యక్తి నువ్వు ఎలాగున్నావు, బాప్తిసం పొందుకున్నటువంటి వ్యక్తి నువ్వు ఎలాగున్నావు, ఇక్కడ మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఇది స్కూల్లో పాఠాలు చెప్పినట్టు కాదు. మనకు కొంత సమయాన్ని దేవుడు కేటాయించి పరలోకం నుంచి దేవుడు మనకి అనుగ్రహిస్తే మనం ఆయన వాక్యాన్ని వింటున్నాం. ఇది మళ్ళీ వెళ్ళిపోయింది అనుకోండి, ఈ సమయం మళ్ళీ మన జీవితంలో రాదు. అందుకే ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే దేవుడు మనల్ని కాపాడే విధానం ఉంటుంది. అందుకనే ఒకసారి మీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే యేసయ్య అంటాడు జాన్ చాప్టర్ 3లో అంటాడు, మనిషి అంతరంగాన్ని ఎరుగున వాడిని. జాన్ చాప్టర్ 2లో అంటాడు, జాన్ చాప్టర్ 2 verse 24. యూ కెన్ ఎవ్రీబడి, ఎవరైనా చదువుతారా? జాన్ చాప్టర్ 2. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక అది ఏంటండి, చదువునానా? ఆయన మనిషిని అంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. చాలమ్మా, అది మనిషి యొక్క అంతరంగాన్ని ఎవరు ఎరిగినవాడంట? దేవుడండి. ఈ రోజున మిమ్మల్ని అడిగే ప్రశ్న అదే, ఏంటి మీ పరిస్థితి, ఏంటి మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది, మీరు దేవునితో ఎలా సహవాసం చేస్తున్నారు? ఈ రోజు కొంతమంది తెల్లవారు చేదు 2 ప్రార్థనలు, యేసయ్యా నీకు వందనాలు, కాపాడినందుకు వందనాలు అని చెప్పి మళ్ళీ సాయంత్రంలోపు మళ్ళీ ప్రార్థన కూడా చేయకుండా పడుకుంటారు. అది పాపమే కదా, ఆధ్యాత్మికమే పాపం. సమయంలో కూడా అంటాడు సమయంలో గ్రంథంలో, నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడుగును. ఈరోజు నీ పిల్లలు అలా నడుస్తున్నారు, మీకు మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు, మీ పిల్లలు అలాగున్నారు, మీ భార్య బిహేవియర్ ఎలాగుంది, మీరిద్దరూ కూడా వాక్యానుసారంగా బతకగలుగుతున్నారా, మీ పిల్లలు వాక్యలో నిలుచున్నారా? ఈ రోజున ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకోటి మీ ఆల్సో, నాతో కూడా దేవుడు మాట్లాడుతానన్నాడు, నాకు కూడా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యము సత్యం, ఆయన వాక్యమే ఉన్నాడు కనుక, ఆయన వాక్యమే ఉన్నాడని యోహాను సువార్త జాన్ చాప్టర్ 1లో మనం చూస్తున్నాం. అందుకే దేవుడు మనతో మాట్లాడడం, మన జీవితాన్ని ఒక డెడికేట్ చేయబడి ఆయనకి అప్పగించుకుంటే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. లేదు ఇలాగే బ్రతుకుతానంటే కనుక ఒకటే మాట మీకు నేను చెప్పాలనుకుంటున్నాను కొంతమందితో. దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా నేను ఒకసారి మీతో ఏం మాట్లాడుతున్నాడో పరిశుద్ధత మీరే గ్రహించుకోండి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తొందరపాటు నిర్ణయం ఏదో గొడవ ఏందని చెప్పి భర్త భార్యలు మధ్య ఏదో భార్య ఏం చేస్తుంది, కిరసనాలు పోస్తుంది అంటించేసుకుంటుందండి. అంటించేసుకుంటే ఆమె సగం కాలిపోద్ది, బాడీ అంతా కూడా ఆఫ్ బాయిల్ అయిపోద్ది, మంటలు వేడి సెగలు తట్టుకోలేకపోద్ది. తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పక్కన పాడేస్తారు. పాడేసి కాసేపుడికి ఆ అమ్మాయి చనిపోతుంది, ప్రాణం వదిలేస్తుంది. నువ్వు వెళ్ళి అడిగితే, అమ్మ ఎంతసేపు కాలేవు కదా, ఒక అరగంట నువ్వు కిరసనాలు పోసేసుకున్నావు, కాలిపోయావు, జుట్టంతా హెయిర్ అంతా కాలిపోయింది, మొత్తం శరీరం అంతా కూడా బర్న్ అయిపోయింది, మొత్తం కాలిపోయింది కదా, నువ్వు ఎలాగుంది? అమ్మ బాబాయ్ తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోవాలనుకుంటున్నాను, నా ప్రాణం పోతే పోండి అని అంటది. ఏమంటే ఒక అరగంటకి వెళ్తే యేసయ్య ఒకటే మాట చెప్పాడు, నరకమున అగ్ని ఆరదు పురుగు సావుదంతే. ఏమవుదంటండి? నరకమున అగ్ని ఆరదు. ఈరోజు నీలో ఏ బలహీనత ఉందో, అందరూ గొప్పోడు, నేనే గొప్పోడు, ఏళ్ళ గొప్పలు నేను చెప్పట్లా, నీలో ఏమైనా బలహీనత ఉంటే యేసయ్య పాదాల దగ్గర, ప్రభు నాకు ఈ బలహీనత నాలో ఏలుబడి చేస్తుంది, దాని నుంచి నన్ను విడిపించి నువ్వు నన్ను సాక్ష్యాన్ని నిలబెట్టుకో, నీ రాజ్యంలో నన్ను చేర్చుకుంటే ఆ సులువు మీద దొంగను చేర్చుకున్నట్టుగా చేర్చుకుంటాడు. లేదు సమయాన్ని కనుక వదిలేస్తే ఇప్పటికీ కూడా మీ పాపాన్ని విడిచిపెట్టకపోతే ఒకటే మాట యాకోబు రాసిన పత్రికలో అంటాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమయ్యి మరణాన్ని కనబోతుందంట. ఒక రోజున మరణాన్ని కంటది. మార్తం వింటున్నావు కదా, ఇప్పటికైనా మారపోతే ఇంకా మరణం కంటది, అది గుర్తుపెట్టు. అందుకనే మనం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహించుకోకపోతే మనం చాలా నష్టంలోకి వెళ్ళిపోతాం. ప్రియదేవుని బిడ్డలారా, 90% అని నేను చెప్పలేను, కానీ దేవుడు రాకడికి అనేకమైన ప్రవచనాలు నెరవేర్చబడిపోయి మీరు ఆపలేరు దాన్ని. ఎందుకంటే మాథ్యూ చాప్టర్ 24 verse 33-34లో అంటాడు, ఈ యొక్క అంజూరపు చెట్టు చిగురుస్తుంది కనుక మనుష్య కుమారుడు ద్వారం దగ్గరే ఉన్నాడు. చదువుతారు ఎవరైనా సరే? మాథ్యూ చాప్టర్ 24 verse 34. మాథ్యూ చాప్టర్ 24 verse 34. ఇవన్నీ జరుగు వరకు ఓకే అమ్మా చెప్తాను. దాని పైన వచ్చిన కూడా చదువునా? ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనండి. ఎక్కడ ఉన్నాడంట? ఆయన సమీపమున ద్వారం దగ్గర ఉన్నాడు.
ఇప్పుడు ఈ ద్వారం ఉంది, ఈ ద్వారం దగ్గరే ఉన్నాడట. దానిపైన ఇప్పుడు చదువు నాన్న, అక్కడ ఏమున్నాడు చూడండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని. కిందగా పైన అంజూరపు చెట్టు గురించి ఉంటుంది చూడన్నా, 32 అనుకుంటాను. అంజూరపు చెట్టు Yes. చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపం దగ్గరనే ఉన్నాడని తెలుసుకుని. ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఎవరి అంజూరపు చెట్టు? అంజూరపు చెట్టుకి తన రాకడికి ఎందుకు పోల్చుకున్నాడు ఆయన? ఎవరు అంజూరపు చెట్టు? ఇజ్రాయిల్ ప్రజలండి. ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఇర్మియా ప్రవక్త దేవుడు తండ్రి అయిన దేవుడు, ఇదిగో ఈ అంజూరు పళ్ళు కొన్ని ఎలాగున్నాయి, ఎలా ఉన్నా చూస్తే యూదులు ఎలాగే ఉన్నారని అంటాడు. అంతేకాదు యేసే కూడా చాలా స్పష్టంగా ఈ అంజూరపు చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. ఆయే దేశాలు చెదిరిపోయిన ఇజ్రాయెల్ ప్రజలు తిరిగి మళ్ళీ యెరూషలేము వచ్చి కాపురం ఉంటారు. ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేశారు అక్కడ. ఈ రోజున వాళ్ళకంటూ టెక్నాలజీ, వాళ్ళకంటూ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి, వాళ్ళకంటూ చాలా. ఒకప్పుడు అసలు ఇజ్రాయెల్ దేశం మ్యాప్లో లేకపోతే దేవుడిచ్చిన ప్రవచనం నెరవేరడానికి దేవుడు వాళ్ళకి సహాయం చేసి ఈ రోజున వాళ్ళకంటూ ఒక కంట్రీ ప్రపంచం అంతా కూడా చూసి వణుకుతుంది. అంటే రాకడా ఎంత సమీపిస్తుంది? దేవుడు ఇచ్చినటువంటి సూచనలు, ప్రవచనాలు అతివేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు మీరు యెరూషలేము వెళ్ళారనుకోండి, వెళ్ళకపోయినా యూట్యూబ్లో కొట్టండి ఒకసారి, ఇజ్రాయెల్ దేశాన్ని కొడితే అపార్ట్మెంట్లన్నీ కట్టేసి రెడీగా ఉన్నాయి తాళాలేసి. ఎందుకో తెలుసండి, యూదులు ఏ ఏ దేశాల్లో, రష్యా తర్వాత అమెరికా ఏ ఏ దేశాల్లో ఉన్నారో వాళ్ళు అమౌంట్ పంపిస్తారంట, గవర్నమెంట్ అంటే వాళ్ళకి అపార్ట్మెంట్ ఇస్తుందంట యూదులకి. అర్థమైందా మీకు? వాళ్ళ అమౌంట్ అక్కడి నుంచి పే చేసుకుంటే ఈ అపార్ట్మెంట్లో ఇది నీకు అని. అంటే వాళ్ళు ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో కూడా 38, 39 చదివితే అక్కడ ఏముందో చూడండి ఒకసారి. తిరిగి మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొచ్చేస్తానంటున్నాడు. తీసుకొచ్చి వాళ్ళ మీద తన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, క్రీస్తు విరోధి యొక్క అడుగులు కూడా మనకు కనబడుతున్నాయి. టెక్నాలజీ అంతా పెరిగిపోయింది. ఈ రోజున ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేను. మనము ఉప్పు అమ్ముకుని వాడి దగ్గర ఫోన్పే ఉంది, ఏమండి, పేటిఎం ఉంది, తీసుకొచ్చి పైన పెడుతున్నాను స్కాన్ చేసుకో అని చెప్పి, అవునా? ఇప్పుడు మనీ క్యారీ చేయడానికి మనిషికి ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నాడు? రానున్న దినాల్లో ఒక ముద్ర రాబోతుంది. ఆ ముద్ర ఏం చేస్తుంది? క్రయ విక్రయాలు జరగాలంటే అది ఉండాలి. ఇప్పుడున్న టెక్నాలజీ చూస్తుంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంటే మనీ క్యారీ చేయకుండా ఎంత టెక్నాలజీ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవడానికి మానవ యొక్క స్వభావం ఇష్టపడుతుంది. ఈ డబ్బు క్యారీ చేసే కంటే, అంటే రాను దినాల్లో అంటే ఎలా అడుగులు వేయబడుతుంది టెక్నాలజీ. ఇప్పుడు 5G వచ్చింది. ఇప్పుడు మనం చూసే కొలది, ఎందుకంటే దానియేలు గ్రంథంలో ఏమంటాడంటే అంచె దినాల్లో మనుషుల కంటే అటు తిరిగి ఇటు తిరిగి జ్ఞానం ఎక్కువైపోద్దంట. ఎక్కువైపోద్ది? ఎప్పుడు ఎక్కువైపోద్ది? అంచె దినాల్లో. చూడండి అక్కడ ఏమంటాడు దానియేలు గ్రంథంలో కూడా చూడండి ఒకసారి ఏం చెప్తున్నాడు. దానియేలు గ్రంథంలో కూడా చూడండి అక్కడ ఏమన్నాడు. దానియేలు గ్రంథంలో మరుగు చేసి ముద్రింపు. చాలా మంది సంచరించినందున ఏ విధంగా అయిపోతుందండి? తెలివి అధికం అయిపోతుంది. చదువునన్న. ఎస్, కొబ్బరి బొండాలు రోడ్డు పక్కన అమ్ముకుని వాడి దగ్గర ఏముంది? ఈ రోజున డబ్బులు పెట్టెక్కల్లా, ఫోన్పే చేస్తావా లేదంటే పేటిఎం చేస్తావా, పెట్టుకుంటున్నాడు అక్కడ ఒక స్కానర్ పెట్టుకొని చేసే బాబు. ఓకే, కూరగాయలు అమ్మేవాడు మీరు చూడండి, మన సైడ్ చూసాను నేను, ఇంకా వైజాగ్లో చూడాల. ఈ కూరగాయలు అమ్మేవాళ్ళు ఇది వరకు అరిసేవారు. ఏమండి రండి బెండకాయలు కేజీ అండి, ఉల్లిపాయలు 30 రూపాయలు అండి. ఈ రోజు నా నోరితే సరుతున్నారండి, రికార్డ్ చేసి ఓ పక్కన పెడుతున్నారు. అది అరుస్తూ ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఏంటి ఎందుకన్నా? ఇప్పుడు కూరగాయల షాప్ ఎక్కడ ఉంటే ఒక 10 అడుగులు దూరంలో పెడుతున్నాడు. మేము ఉండి వెళ్తున్నప్పుడు మొన్న కూడా చూసాం, అరుస్తుంది ఆ మైకులో నుంచి, రండి కేజీ బెండకాయలు 30 అలా. ఏంటి మనుషులకి తెలివి ఏమైపోతుందండి? ఇప్పుడు అంట్లు తోమి కడిగేవారు మనోళ్ళు, ఇప్పుడు అంట్లు కడిగే మిషన్ కూడా వచ్చేసింది. ఏమొచ్చింది? అంట్లు కడిగే మిషన్ కూడా వచ్చింది. టెక్నాలజీ పెరుగుతుంది. అందుకే మానవుడు దేనికి ఎడిక్ట్ అవుతున్నాడు అంటే టెక్నాలజీకి ఎడిక్ట్ అవుతున్నాడు. అంటే దేవుడు అంచు దినాల్లో మానవ జాతి ఇంకొక అద్భుతమైన సైన్ చెప్పాడు. ఏం చెప్పాడంటే నోవాహు దినాల్లాగే మనుషులు ప్రవర్తిస్తారు, తింటారు, తాగుతారు. అర్జెంటుగా ఏం చేయాలంటే ఇల్లు కట్టాలి. ఏం కట్టాలి? ఇల్లు కట్టాలి అర్జెంటుగా. ఈ రోజున మనం ప్రపంచమే కాదు, మన భీమవరం తీసుకుందాం. మన భీమవరం సరైన ఏరియాలో ఏ మూలకి వెళ్ళినా సరే కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. దేవుడు చెప్పాడు తింటారు, తాగుతారు, ఇల్లులు అధికంగా కట్టుకుంటారు. లోతు దినాల వాళ్ళే ఉంటాయి, మళ్ళీ అవి కూడా రిపీట్ అవుతాయని చెప్పారు. ఈ రోజున పురుషులు వివాహాలు చేసుకోవచ్చంట, లేడీస్ ఇద్దరు కూడా చేసుకోవచ్చంట వివాహం. క్రైస్తవ దేశాల్లో కూడా వచ్చింది అలా, ఇంక్లూడింగ్ అమెరికా ఆల్సో. ఎక్కడ వచ్చిందంటే అమెరికాలో వచ్చింది. మరి వాక్యాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? మనం చదువుకున్న నిరర్ధకం చేస్తారట వాక్యాన్ని. దేవుని ఉగ్రత దినాలు ఉండే కొలితే ముందుకి ఏమవుతున్నాయంటే రాకడ దినాలు సమీపించే కొలితే మనుషులు ఎలా ప్రవర్తిస్తారో ముందే చెప్పాడు ఆయన.
ప్రతిదీ కూడా మనకు మెన్షన్ చేశాడు. మనం చదివినప్పుడు మనకు అర్థం అవ్వాలి. అసలు నీ శరీరం ఇక్కడ వదిలేస్తావు, నీ సోల్ పరిస్థితి, నీ ఆత్మ పరిస్థితి ఏంటి రేపు పొద్దున్న? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఒకటి పరలోకము, రెండు నరకం. ఈ రెండు స్థలాల్లో ఒకటి పరలోకం వెళ్ళాలి, రెండు నరకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు మార్గం, ఆయన ద్వారా తప్ప ఎవడు వెళ్ళాడు. యేసే కూడా అదే చెప్పాడు భూమి మీద, నా ద్వారా తప్ప ఎవడు పరలోకం రాడు. అందుకే నేనే ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని చెప్పిన మాట అక్కడ ఆయన మెన్షన్ చేశాడు ఆ బైబిల్లో పరిశుద్ధాత్ముడు. ఎందుకు? నేనే సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని కూడా నేనే అని చెప్పాడు ఆయన. ఆయన స్పష్టంగా చెప్పాడు కొన్ని విషయాలు. ఆయన ఏమి అబద్ధం చెప్పలా. ఆయన జరిగే చెప్పాడు, చేసేయే చెప్పాడు. ఆయన చేయగలడు కనుక చెప్పాడు, చేయలేనిది ఏది చెప్పలా, చేయగలిగింది చెప్పాడు. యథార్థంగా మాట్లాడాడు. అపవాదుడంట, అబద్ధికుడంట, మోసగాడంట, నరహంతుడంట, కానీ యేసయ్య నీతిమంతుడు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. మన జీవితాల్లో ఇక్కడి నుంచి అయినా సరే ఒక గొప్ప మార్పు కొరకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనకి. ఇప్పుడు దాకా బ్రతికిన బ్రతుకు వేరు, ఇక్కడి నుంచి అయినా బ్రతికి ఒక తీర్మానం, ఒక కమిట్మెంట్ తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఇక్కడి నుంచి అయినా సరే క్రీస్తులో మనం ఎలా బ్రతకాలి, క్రీస్తులో మనం ఎలాంటి కట్టబడాలి, క్రీస్తు కొరకు మనం ఎలా బ్రతకాలి. ధనం ఈ రోజుకైతే రేపైనా సంపాదించుకోవచ్చు. ధనం ఇంపార్టెంట్ కాదు, ధనం ఒక వస్తువు మాత్రం. ఒక దైవజనుడు తనకిచ్చిన కానుకలు లెక్క పెట్టేవాడు కాదంట. అంటే లెక్క పెట్టడం కాదు, లెక్కి పెట్టేవాడు కాదు. దశంభాగం తీయాలి కదా, లెక్క పెడతారు, కానీ లెక్క పెట్టేవాడు కాదు. అంటే దానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. దాన్ని ఎలా చూడాలో అలాగే చూస్తాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ధనానికి ఆయనకి కూడా యజమానులా ఉండలేం కదా. పిల్లరా, దేవుని వాక్యం విన్న మనము వాక్యానుసారంగా మనం జీవించకపోతే ఖచ్చితంగా మన పేరు జీవగ్రంథంలోనూ కనపడదు. మనము కనీసం గాడ్ కింగ్డమ్ను చూసే అవకాశం కూడా మనకు ఉండదండి, దేవుని రాజ్యాన్ని. ఎందుకంటే మత్తయి సువార్త 7లో చెప్తున్నాడు, మాథ్యూ చాప్టర్ 7, తర్వాత లూకా సువార్తలు కూడా చెప్పారు, గాస్పెల్ లూకులు కూడా చెప్పాడు. ఏమంటాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడని గురించి అంటున్నాడు. ఏం చేయమంటాడండి? అనేకులు ప్రవేశింప చూస్తారట నాశనకు వెళ్ళే మార్గాన్ని, కానీ ఇరుకు ద్వారం కొందరు మాత్రమే ప్రవేశిస్తారు. ఉంది అక్కడ, ఎవరైనా చదువుతారా? చదువున్నా, నువ్వు చదువున్నాను ఒకసారి. మాథ్యూ చాప్టర్ 7 అంటే చూడు, నువ్వు చదువు. జాకబ్ చదువు. పదమూడు, మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 13. yes నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది. yes దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాన్ని కనుగొని వారు ఎంతమంది ఉన్నాడండి? కొందరు అంటండి. పిల్లరా, మనం అందులో ఉంటామంటారు? అసలు అందులో ఉండగలుగుతామా? ఈరోజు చాలా మంది అన్యజనులు చర్చకొచ్చి ఒక మామిడికాయ, ఒక అట్టుపండు, ఒక 10 రూపాయలు కానుకేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది రక్షించబడ్డవారు, కొంతమంది ఈయన గొప్ప దేవుడని మేము నమ్ముతున్నామండి, ఏదో కానుకేసుకుంటామని చెప్పి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళు ఏం గ్రహించలేదు? వాక్యాన్ని గ్రహించలేదు. కానీ మనం వాక్యం తెలుసు కదా, అనేకసార్లు వాక్యాన్ని మనం విన్నాం కదా, అనేకసార్లు మనమే ఇతరులకు యేసే గురించి చెప్పాం కదా. కానీ మనం ఎలాగున్నాం ఈ రోజున? క్రీస్తులో నిలబడ్డామా? జాన్ చాప్టర్ 15లో అంటాడు, నా అందు మీరు మీ అందు నా మాటలు నిలుచున్నాయా? ఈ రోజున ఎవరి కాలం మనం పరిశీలన చేసుకుందాం. సమయం సమీపిస్తుంది, మన జీవితం కూడా ఎండింగ్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడు ఏ క్షణము ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒకటే చెప్తున్నాను, రెవల్యూషన్ చాప్టర్ 14 వర్స్ 13లో అంటాడు, మీ క్రియలు మీ వెంట వస్తున్నాయంట. ఎవరండి? మీ క్రియలు మీ వెంట వస్తున్నాయంట. ఒకసారి అది కూడా చదవండి. రెవల్యూషన్ చాప్టర్ 14 వర్స్ 13. అంతటా ధన్యులు వింటిని నిజమే మాని పొందుదురు. అది వారి క్రియలు వారి వెంట ఖచ్చితంగా వెళ్తాం. మరి మీ క్రియలు అలాగా ఉన్నాయి. ఈ రోజున పొద్దున్న లేచిన కాడి నుంచి ఈవినింగ్ దాకా మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయి. మీ పిల్లల ఆత్మీయతలో ఉన్నారా? మీ పిల్లల దేవుని వాక్యాన్ని వింటున్నారా? ధ్యానిస్తున్నారా? బైబిల్ ధ్యానిస్తున్నారా? మీరు ఎలాగున్నారు? మీదంతా కూడా ఒక్కసారి ఆలోచించుకుని దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక, ఒకవేళ ఎందులోనైనా తప్పిపోయి ఉంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితే దేవుడు మిమ్మల్ని క్షమించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. దయచేసి సమయాన్ని పోనివద్దు. సమయము మనకి మళ్ళీ రాదు. దేవుడు మనతో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. మనం దాన్ని సద్వినియోగం చేసుకుందాం. చేసుకోకపోతే చాలా ప్రమాదం. చూడండి, బైబిల్లో ఒక మాట ఉందండి ఆశ గురించి. ఆశ దేవుని మీద ఆధారపడినప్పుడు విజయాలు పొందాడు, బైబిల్లో ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడకుండా దేవుని విరుద్ధంగా నడిచిన తర్వాత తను కొన్ని ఎదుర్కొంటే ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డా కానీ క్షమాపణ అడగడం. ఆఖరికి తన కాలు మీద పుండొచ్చి మరణించాల్సి వచ్చింది. చూడండి, దేవుని బిడ్డ అయ్యుండి తప్పు అయిపోయిందని క్షమాపణ అడగలేదండి. ఆఖరికి దేవుని దగ్గర తప్పు అయిపోయిందని క్షమించనే మాట రానివ్వలేదు ఆశ నోటంట. తను దేవుడి మీద ఆధారపడినప్పుడేమో దేవుడు అద్భుతాలు చేశాడు. దేవుడికి ఎప్పుడైతే లోపడడం మానేశాడో, తన సొంత నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నాడో, తన జీవితం ఏమైపోయిందంటే చాలా భయంకరంగా అయినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ రోజున మనం కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి, అందుకనే
చూడండి, 2వ దినవృత్తాంతము 16వ అధ్యాయము ఒకసారి చూడండి. అక్కడ ఏమనుందో మీరు ఇవన్నీ చదువుకోవచ్చు. 16వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 7 నుంచి నేను చదువుతున్నాను. ఆ కాలం ముందు దీర్ఘదర్శి అయినటువంటి హనానీ యూదా రాజు అయిన ఆశ యొద్దకు వచ్చి అతనితో ఎలాగో ప్రకటించారు, నీవు నీ దేవుడని యెహోవాను నమ్ముకొనక. ఏంటంటే నీవు నీ దేవుడని యెహోవాను, మన మైండ్లో మనం దాన్ని అండర్లైన్ చేసుకుందాం. నీవు నీ దేవుడని యెహోవాను నమ్ముకొనక. చెప్పండి, నీవు నీ దేవుడని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకుంటువే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాను. బహు విస్తారమైన రథములను గుర్రపు రాతులను గల కుషీలను లుబీలను గొప్ప దండే వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కందించి లోకమంతటా సంచారం చేసింది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించేది గనుక ఇది మొదలుకు నీకు యుద్ధములే. నువ్వు మతి తప్పి ప్రవర్తించే కనుక నీకు యుద్ధాలే కలుగుతాయి. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించుకున్నాడంట. మేము చెప్తే కొన్నిసార్లు మా మీద కూడా లోపల బీపీలు రేస్ అయిపోతాయి కొంతమందికి. నాది కూడా ప్రవక్త పిలిపేనది, నాది కూడా ప్రభు ఇచ్చిన నాకు ప్రామిస్ అది. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతన్ని బందీ గృహంలో వేశాను. ఇదియుగాక ఆ సమయం మంది ఆశ జనులు కొందరిని బాధపరిచాను. ఆశ చేసిన కార్యములన్నింటినీ గురించి యూదా ఇజ్రాయెల్ రాజుల గ్రంథంలో వ్రాయబడింది. ఆశ తాను ఏలుబడింది 39వ సంవత్సరం పాదముల్లో జబ్బు పుట్టి తాను బహు బాధపడను. దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులు పట్టుకున్నాడట. ఏం చేశాడు? ఎవరిని పట్టుకున్నాడు? దేవుడి దగ్గర కనీసం ప్రార్థన చేద్దాం అనేటువంటి ఆలోచన కూడా తీసుకోలేదట. ప్రార్థన చేయడం కదా, ఆలోచన కూడా తీసుకోలేదు. ఆఖరికి వైద్యులు పట్టుకున్నాడు, ఆఖరికి మరణించాడు. దేవుడు నీతిమంతుడు, యథార్థమంతుడు. నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుండొచ్చు, నేను కాదన్నావు. కానీ ఇప్పుడు నీ భవిష్యత్తు ఎలా ఉంది? ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది? ప్రజెంట్ నీ జీవితం ఎలాగుంది దేవుల్లో? ఒకప్పుడు దేవుని చేతిలో వాడబడ్డావు, నేను కాదన్నావు. కానీ ఇప్పుడు ఎలాగున్నావు నువ్వు దేవుని చేతిలో? ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరిగాయి. ఒకప్పుడు నువ్వు చెప్తేనే కొన్ని కార్యాలు అద్భుతాలు లిటరల్గా జరిగాయి, నీ కళ్ళ ముందే జరిగాయి. కానీ ఇప్పుడు నీ జీవితం ఎలాగుంది దేవుల్లో? ఈ రోజున నాకు నేను పరిశీలన చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాకడ వచ్చేటప్పటికి, దేవుని యొక్క రాకడ వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అవన్నీ కూడా మన కళ్ళ ముందు నెరవేర్చబడుతున్నాయి కనుక మనము దేవునికి లోబడి పరిపూర్ణంగా లోబడదాం అన్నది మనం నేర్చుకున్నాం. చూడండి, ఒకసారి మీకు కావాలంటే ఇతను ఎలాగైతే దేవుని యందు ఆధారపడకుండా దైవజనం చెప్తే కోపగించుకుని ఆఖరికి ప్రార్థన కూడా చేయకుండా ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఎందుకు సంఘానికి ఎంత క్లాస్ బిగుతాడంటే పరిశుద్ధాత్మని ఎంత కౌన్సిలింగ్ ఎందుకు ఇస్తాడో తెలుసా మీకు? బైబిల్లో దానికి మీ ఆన్సర్. అయ్యి ఎందుకు ఇంత కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వాలి? ఒకసారి ఎందుకు ఇంత క్లాస్ స్పీకర్లు మాకు నిజమైన ఎంత స్ట్రిక్ట్గా ఉండాలా, ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి? ఖచ్చితంగా ఉండాల్సిందే. అది బైబిల్ మెన్షన్ చేశాడు. ఎక్కడ మెన్షన్ చేశాడు? మీరు చూస్తే ఎపిసి రాసిన పత్రిక ఒకసారి తర్వాత అక్కడ ఏమంటున్నాడు సంఘంతో. ఎపిసి రాసిన పత్రిక గురించి ఉండి ఒకసారి అక్కడ ఏముందో. ఎపిసి రాసిన పత్రిక 4వ అధ్యాయం అక్కడ ఏముందో చూడండి. పరిశుద్ధులు, ఎఫెసియన్స్ చాప్టర్ 4:13, పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము, ఏ శరీరం అండి? క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి. పరిశుద్ధులే పిలవబడుతుంది, పరిశుద్ధులే. కానీ వీళ్ళ సంపూర్ణం అవ్వాలి. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి. మనం అనుకుందాం, క్రీస్తు శరీరం అంటే ఎవరు? క్రీస్తు శరీరం అంటే ఎవరు? నేను అక్కడ మీకు స్టార్టింగ్లో నేను ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదివించాను, సంఘం క్రీస్తు శరీరం అయి ఉందని. అవునా కదా? అవును. మనం ఎవరమంట? క్రీస్తు శరీరం. అక్కడేముంది? క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకు. పరిచర్య ఏం జరగాలంట? ధర్మంగా జరగాలి. జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపర్లు గాను, ఉపదేశులు గాను నియమించాడు. ఈ 5 హోల్డ్ మినిస్ట్రీ ఎందుకంటే కాపరి, సువార్థికుడు, ప్రవక్త, ఉపదేశకుడు ఇవన్నీ ఎందుకు పంపించాడంటే ఒక వ్యక్తి పరిపూర్ణంగా పరిశుద్ధుడే కానీ పరిపూర్ణంగా సంపూర్ణం అవడానికి ఈ 5గురిని పంపిస్తున్నాడు ఆ వ్యక్తి దగ్గరికి. ఒక్కొక్క ద్వారా ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాడు. వాక్యమే చెప్తారు కానీ అతనికి ఎలా చెప్పాలో అలా చెప్పించి ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధిని కాస్త పరిపూర్ణం చేసుకుంటున్నాడు. అంటే ఆ వ్యక్తిని తన సన్నిధిలో నిలబెట్టుకోవడానికి. అందుకే ఈ రోజున ఒక ఊర్లోనే 100,000 మంది సేవకులు ఉన్నారు. ఒక భీమవరం చూస్తేనే నాకు తెలిసి మరి ఎవరో చెప్పారు, మరి 300 సంఘాల పైనే ఉన్నాయని చెప్పారు నాకు. 300 అబోవ్ కాంగ్రిగేషన్స్ ఉన్నాయి. అంటే ఎంతమంది సేవకులు ఉన్నారు? ఇంకా సువార్థికులు ఎంతమంది చూడండి, బైబిల్ కాలేజ్ టీచింగ్ ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. అంటే ఒక భీమవరమే తీసుకుంటే మరి టోటల్ అంటారు వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంతమందిని ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటే ఏ గొర్రె నశించిపోకూడదు గనుక, ఎవరు కూడా ఆయన సన్నిధికి దూరం అవ్వకూడదు కనుక, ఆయన రాజ్యంలో నిత్యము ఉండాలి కనుక. అంటే దేవుడు ఎంత ప్రేమ స్వరూపు, ఎంత ఆలోచిస్తున్నాడో తన సంఘం కొరకు మన కళ్ళ ముందే కనపడుతుంది కదా. ఈ రోజున కనపడుతుందంటారు లేదంటారు? అది మరి ఈ రోజున నీ ఆత్మ విలువ ఎంతో తెలుసా? ఒక రోజు ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు యేసయ్య. ఎందుకు వెళ్తున్నాడంటే
ఏదో టైంపాస్కి వెళ్ళట్లేదు ఆయన. టైంపాస్కి వెళ్ళి జస్ట్ ఏదో మాట్లాడడానికో చూడడానికో వచ్చారు కదా భూమి మీద కనుక. ప్రతి సెకండ్ కూడా ఆయన వాల్యుబుల్గా తీసుకున్నాడు. పగలంతా పరిచయం చేసి రాత్రంతా కూడా కన్నీటితో ప్రార్థన చేసేవాడు. గెత్సేమనే తోటలో గడిపేవాడు. సరిగ్గా 1 గంట పడుకున్నాడని బైబిల్ ఎక్కడ మనం చూడం. ఆ పడ మీద అలాగ నడువు వాంచాడు, లేదా బాబోయ్ లెగు బాబు లెగు అని చెప్పి శిష్యులు అర్థం మొదలు పెట్టారు. మేము మునిగిపోతాం, మీకు చింత లేదని చెప్పి. అయితే ఈయన ఆ గెరాజీన ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి అతని కోసమే వెళ్ళాడు. జస్ట్ ఒక వ్యక్తే చూశాడు. దురాత్మలతో నింపబడినాడు కనుక పరిగెట్టుకుంటూ వచ్చాడు. అయ్యా మనిషి కుమారుడా, నాతో నీకేం పని అని అంటే, నీ పేరేంటి? శానా. సరే, అవి అంటున్నాయండి, దయచేసి మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు, అదిగో ఆ పందుల గుంపులో మేము వెళ్ళిపోతాం. దయ్యాలు చెప్తున్నాయి పాతాళం ఉందిరా బాబు, పాతాళంలో మమ్మల్ని పెడతాడు, బంధిస్తాడు, అందుకే ఆ పాతాళానికి మాత్రం మమ్మల్ని పంపించొద్దు, మీకు కనీసం పందులోకి వెళ్ళిపోతాం, నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు. సరే వెళ్ళిపోండి. అయితే 2000 పందులు వడిగా పరిగెట్టి సముద్రంలో పడి చచ్చిపోయి. అంటే 2000 పందులు చచ్చిపోయి అంటే ఎన్ని దురాత్మలు ఉన్నాయి అతనిలో. కానీ యేసయ్య దగ్గర వేడుకుంటున్నా ఏమని? పాతాళానికి మమ్మల్ని. మరి రేపొద్దున యేసులో కనుక మనం కొనసాగపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దండి? నరకం, నగ్గిని, ఆరదు, పురుగు చాదు ప్రదేశానికి వెళ్తే చాలా ప్రమాదం కదా. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని, నీకు ఒకటే జీవితం, 10 జీవితాలు లేవు. బయట అంటారు మేము రక్షించబడక ముందు 7 జన్మలు నీవారు. మా అమ్మగారు ఎక్కడే ఉన్నారు. 7 జన్మలు అంట. వాడు కుక్క, ఓ పిల్లి, ఓ మనిషి, అంటే 7 జన్మలు ఎత్తుతారట. మేము అనుకునేవాడు నిజంగానే 7 జన్మలు ఎత్తుతారా? కానీ బైబిల్ చెప్తుంది ఒకే జన్మ మనకి తీర్పు ఉండబోతుంది. హల్లెలూయా. 10 జన్మలు లేవు మనకి. ఈ జీవితం తర్వాత ఇంకో జీవితము. ఇప్పుడేమో పేదవాడిగా పుట్టాం కదా, పూర్గా నెక్స్ట్ ధనవంతుడిగా పుడతాం. ఏమండి, బయట మనుషులు చెప్పే మాటలు నమ్మికొస్తాను. నిజమేనా? నెక్స్ట్ జన్మలో నేను ధనవంతుడిగా పుడతాను. అయితే ఇప్పుడు నిజంగా పూర్ పర్సన్ కదా. కానీ మనుషులు సత్యాన్ని నమ్మరు, అసత్యాన్ని బాగా నమ్ముతారండి. ఒకటే జన్మ, ఒకటే తీర్పట. మరి మన ఆత్మ నిత్య జీవానికి వారసు అవ్వాలంటే, క్రీస్తు మనం ముఖాముఖిగా చూడాలంటే, నువ్వు క్రీస్తుని ముఖాముఖిగా చూడే దినం రాబోతుంది ముందు. అందుకే 5 హోల్డ్ మినిస్ట్రీ ఎంత మందిని పంపించి ఈ రోజున ఎంత మందిని ఈ రోజున ఆయన రక్షించుకోవడానికి ఉన్నాడు చూడండి. ఉదాహరణకు ఒక ఉదాహరణ నేను చెప్పను కానీ రియల్గా జరిగిన ఒక సాక్ష్యం మీకు తెలుసు. మిషనరీ కింద వెళ్తారు చాలా మంది. అయితే కొత్తగా మ్యారేజ్ అయింది, 3వ నెల, అంతే 3వ నెల వచ్చింది మ్యారేజ్ అయ్యి. తన భర్తని ఒక చోట మిషనరీ కింద పంపిస్తున్నారు, వెళ్తున్నాడు. ధైర్యంగా పంపించింది, భర్తను వెళ్ళాడు. అయితే ఆ ప్రాంతంలో అప్పుడు దాకా క్రైస్తవులుగా దేవుని పిల్లలు అడుగు పెట్టలేదు, ఎవరికి సువార్త చెప్పలా. వాళ్ళకి ఫస్ట్ టమాటాలని కొన్ని ఫుడ్ ఐటమ్స్ వాళ్ళని ఎర్రగా పెట్టి ఫుడ్ ఐటమ్స్ పంపించి సువార్త చెప్పడానికి వాళ్ళకి ఎలాగైనా దగ్గర అవ్వాలని చెప్పి వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులు కూడా తినేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మనుషులు కూడా తినేస్తుంటే కొత్తగా వివాహం అయిందేమో 3వ నెల, అతను అక్కడ అడుగు పెట్టాడు, అతన్ని చంపి తినేశారు. అతను ఏం చేశారు? చంపి తినేశారు. కొన్ని దినాలకు ఆ న్యూస్ ఆమెకు చేరింది. ఏమాత్రం బాధపడకుండా తన కుమార్తె పుట్టింది. అప్పుడే కుమార్తె పుట్టింది ఆమెకి. 9 months తర్వాత ఖచ్చితంగా డెలివరీ అవుతుంది కదా. కుమార్తె పుట్టింది. కొన్ని దినాలు అయిన తర్వాత ఏ ప్రాంతంలో అయితే భర్తను చంపి తినేశారో అదే ప్రాంతానికి మిషనరీ కింద అడుగు పెట్టింది వెళ్ళి. హల్లెలూయా. అడుగు పెట్టి వాళ్ళ భర్తను తినేసిన వాళ్ళ పిల్లలందరూ, వాళ్ళ పిల్లలతో వీళ్ళ కుమార్తె ఆడుకునేదంట. అంటే ఎలాంటి హృదయం కలిగి ఉందంటే, నా భర్తని వీళ్ళు చంపేసుకుని తినేశారు కదా, నా కనీసం 10 సంవత్సరాలు కూడా అవ్వలేదు, వివాహం 3వ నెలకే నా భర్త ఇక్కడికి వస్తే మిషనరీ సేవకి, దేవుని సేవకి, వీళ్ళు చంపుకుని తినేశారు కదా, వీళ్ళు నేను ఏదో చేయాలనేటువంటి ఆలోచన కాదు. క్రీస్తునకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండు. అనేక మంది రక్షణలో నడిపించింది ఆ బిడ్డ. ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా మన మీద మనమే సిగ్గుపడాల్సింది, మన మొహం చూసి మనమే సిగ్గుపడాల్సినటువంటి టెస్టిమనీలు ఉన్నాయండి మిషనరీ జీవితాల్లో. మరి వాళ్ళు అంత కష్టపడి వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేసి క్రీస్తు కొరకు వాళ్ళ పరిమళ సువాసనగా చేయబడితే మరి మన జీవితాలు అలాగున్నాయి ఈ రోజున. నువ్వు క్రీస్తుకు ఉపయోగపడ్డావా? 10 మందినైనా సరే పట్టుమని రక్షించావా? చెప్పు ఒకసారి. నీ జీవితంలో ఒక 10 మందిని రక్షణలో నడిపించానయ్యా, నేను 10 మందిని కాదు ఇంతమందికి సువార్త చెప్పాను, నా వల్ల ఇంతమంది రక్షించబడ్డారని పుట్టు క్రైస్తవుడిగా ఉండే నువ్వు చేసిందేంటి ఈ రోజున? ఈరోజు నేను పరిశీలన చేసుకోవాలి. ఎంతమందిని రక్షించగలిగావు నువ్వు? ఎంతమందికి సువార్త చెప్పావు? ఎంతమందికి యేసుక్రీస్తుని నువ్వు ప్రకటించావు ధైర్యంగా? నువ్వు చేయకపోతే దేవుడు చేసుకుంటాడు పని, నువ్వు చేయకపోతే దేవుడు చేస్తాడు పని. అందుకే దేవుడు టెక్నాలజీని బలంగా వాడుకుంటున్నాడు. ఈ రోజున ఏం చేస్తున్నాడండి? టెక్నాలజీని బలంగా వాడుకున్నాడు. ప్రతి మారుమూల గ్రామంలో తీసుకెళ్తున్నాడు. చేయట్లేదని నేను చెప్పను, అనేక మంది దైవజనులు చేస్తారు సేవ, కానీ తన పని తను. ఎందుకంటే మత్తయి సువార్త Matthew chapter 24 అంటారు, ఈ రాజ్య సువార్త సకల జనులకి సాక్షార్థమై ఆ తర్వాత అంతం వచ్చేస్తుంది అంతే. నువ్వు ఆపన ఆగదిక, అంతం ఆగినా బాబు కాసేపు ఆగు, నీ ప్రార్థన చేస్తాను. కరోనా ఆగిందా ప్రార్థన చేస్తే? దేవుని ఉపరత అంతే, ఎవడు ఆపలేడు దాన్ని. దేవుని రాకడ వచ్చేటప్పుడు మత్తయి సువార్తలో కూడా చెప్పాడు, తెగుళ్ళు వస్తాయని చెప్పాడు. ఏమొస్తాయట? తెగుళ్ళు వస్తాయి. అమెరికా దేశంలోనే లక్షల మంది చనిపోయారు. దేవుని వాక్యానుసారంగా బ్రతకపోతే రేపొద్దున మన పరిస్థితి ఏంటి? మన బ్రతికేంటి రేపొద్దున?
పిల్లరా, ఈ రోజున లేఖన భాగం చదువుకుని మీకు వాక్యానికి మీ జీవితం కంపేర్ చేసుకోండి ఎలా ఉందో. దైవజుడు ఏదో చెప్పాడు కదా తప్పదు అనుకోవడం కాదు. ఒక్కసారి వాక్యం చదువుకుని నీ జీవితము వాక్యము కంపేర్ అయ్యి ఉందా, వాక్యానుసారంగా ఉందా? నువ్వు వాక్యానుసారంగా బ్రతికితే నువ్వు చచ్చిపోయి 100 సంవత్సరాలనే యేసు ప్రభు నిన్ను తన మహిమలో లేపేస్తాడు. హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించకపోతే గనక మొదటి పునరుద్ధానంలో మనం ఉండమంట. ఈ మొదటి పునరుద్ధానంలో మనం లేమనుకో, మరి రెండో పునరుద్ధానంలోకి వెళ్తే ఖచ్చితంగా తీర్పు ఉంటుందంట మనకి. చూసుకుందాం ఒకసారి మొదటి పునరుద్ధానం లేకపోతే ఏం జరుగుద్దో. రెవల్యూషన్ చాప్టర్ చూడండి ఒకసారి. రెవల్యూషన్ చాప్టర్ 20లో చూద్దాం 4వ వచనం నుంచి. నేను ఇంక ముగించేస్తాను కొన్ని విషయాలు చెప్పి. అంతటి సింహాసనం చూచితిని, వాటి మీద ఆశలై ఉండే వారికి విమర్శ చేయడానికి అధికారం ఇవ్వబడును. మరియు క్రూరముఖంకైనా దాని ప్రతిమకైనా నమస్కారం చేయక తమ నొసలయందు గాని చేతులందు గాని దాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమే తాము ఇచ్చిన సాక్షి నిమిత్తం దేవుని వాక్యం నిమిత్తము శిరఛేదనం చేయబడి వారి ఆత్మలను చూచాడట. యోహాను చూచాడట ఆత్మల్ని. ఆ తర్వాత అక్కడ ఏముందో చూడండి. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యం చేశారు. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఏ మృతులండి? కడమ మృతులట. జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత ఏమంటున్నాడు ఇది చూడండి. ఇదే మొదటి బ్రతకలేదు, ఇదే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు. హల్లెలూయా. ఎవరైతే ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ఉంటారో, లేపబడతారో వాళ్ళు ధన్యులట, వాళ్ళు పరిశుద్ధులై ఉంటారట. ఇట్టి వారి మీద రెండో మరణానికి అధికారం ఉండదట. నువ్వు మొదటి పునరుద్ధానం లేపబడకపోతే ఇట్ ఫినిష్, అయిపోయింది నీ పని. మొదటి పునరుద్ధానం లేపబడాలంటే నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎంత కరెక్ట్గా ఉండాలో ఆలోచించుకోండి. నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎంత కరెక్ట్గా ఉండాలి. పౌలు అనేకమైన దెబ్బలు తిని, అనేకమైన సువార్త నిమిత్తం దెబ్బలు తిని, హింసలు పొంది, నేను క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని ఎంచుకున్నానని చెప్పి పెంటగా ఎంచుకున్నానని చెప్పినటువంటి పౌలు ఆఖరికి యేసయ్య కొరకు శిరఛేదనం కూడా చేపట్టడానికి ఎందుకు ఇష్టపడ్డాడంటే, ఈ మొదటి పునరుద్ధానంలో నేను ఉండాలి. ఎలాగైనా సరే ఏ పునరుద్ధానంలో ఉండాలి? మొదటి పునరుద్ధానంలో ఉండాలి. ఈ మొదటి పునరుద్ధానంలో కనుక లేకపోతే ఈ రెండవ పునరుద్ధానంలో ఉంటే ఖచ్చితంగా తీర్పు ఉంటుంది, రెండవ మరణం ఉంటుంది. అందుకే మళ్ళీ చదువుతున్నాను చూడండి. అక్కడ ఏముందో, ఎవరైనా చదువుతారో గట్టిగా. వారు బ్రతికిన వారు 1000 సంవత్సరాలు. చదవండి ఒకసారి. రెవల్యూషన్ చాప్టర్ 24 నుంచి చదవనాను ఒకసారి. 4 వచనం చదవండి. గట్టిగా చదవండి. ఎవరన్నా గట్టిగా చదివేవాడు. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు. అట్టివారు క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారు. ఉందా లేదమ్మా అక్కడ? మరి ఏంటి మన పరిస్థితి? అసలు ఏంటి మన పరిస్థితి? ఏంటి చెప్పండి. పాస్టర్ గారు భోజనం పెట్టాం వెళ్ళిపోతాం పర్లకునో, పాస్టర్ గారు 1000 రూపాయలు కానుక చెల్పుతున్నావు, నువ్వెన్ని చేసినా వృధా. అవన్నీ సెకండ్ వన్, నేను బ్లెస్ చేస్తాడు కాదన్న. ఫస్ట్ వన్ యొక్క స్పిరిచువల్ లైఫ్ దేవునితో అలాగుంది. ఈ రోజున ఆనుకు దేవునితో నడిస్తే దేవుడు అతను కొనిపోయిన ఉంది బైబిల్లో. ఎవరితో నడిచాడట? దేవునితో నడిచాడు కనుక కొనిపోయి. నువ్వు దేవునితో నడుస్తున్నావా? నీ థాట్స్ ఎలాగ ఉన్నాయి? నీ మనసు ఎలా ఆలోచిస్తుంది? నీ జీవిత విధానం ఏంటి? ప్రతిదీ దేవుడు గమనిస్తున్న ప్రియ దేవుని బిడ్డ. ఇక చాలు, ఇక జీవించింది చాలు. ఇక్కడి నుంచి అన్ని సార్ లోకంలో బతకకుండా ప్రభువులో అంటకట్టబడండి, ప్రభువులో నిలుచుండండి. ప్రభు రాకడ సమీపిస్తుంది. మీ పేరు జీవగ్రంథంలో రెవల్యూషన్ చాప్టర్ 21 రెవల్యూషన్ చాప్టర్ 21:27 అంటున్నాడు, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో మీ పేరు రాయబడకపోతే గనక మీరు పరలోకం రారు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మీ పేరు రాయబడాలి. అబద్ధమైన, నిషిద్ధమైన, అసహ్యమైన జరిగించేవాడు దానిలో ప్రవేశింపడు. చూడడం ఒకసారి, అందులో ఉందాం చదువు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించి వాడు ఎవడైనను దానిలోనికి ప్రవేశింపడు. అది నువ్వు అబద్ధాన్ని జరిగిస్తున్నావా, అసహ్యమైన జరిగిస్తున్నావా, లేదంటే క్రీస్తులో నిలుచున్నావా? నీకు నువ్వు పరిశీలన చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. నీ జీవితానికి ఇదే దేవుడు ఒక టైం టేబుల్ సెట్ చేశాడు. ఆ టైం టేబుల్లో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. నువ్వు కనుక ఆయనకి లోబడకపోతే ఇట్ ఈస్ ఫినిష్. దాని నుంచి ఎవరో తప్పించలేరు. సౌలు దేవుని చేత ఎన్నించుకోబడి రాజుగా అభిషేకించబడిన తర్వాత ఏ సౌలైతే ఊళ్ళోంచి మంత్రశక్తుల్ని, మంత్రగాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాడు, అదే సౌలు ఏం చేశాడు? ఆ సౌలు కాదమ్మా, కొత్త నిబంధనల సౌలు కాదు, పాత నిబంధనల సౌలు ఏం చేశాడు? మంత్రగాల దగ్గరికి వెళ్ళాడు లేదా? అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అయితే బాగుండేమో, అడగకుండా ఒకసారి అర్జెంటుగా సమూయేలుని పిలిపించు నువ్వు అన్నాడు. దేవుడు మొత్తం వదిలేశాడు కదా. అతని జీవితం ఈ రోజున ఒక అపహాస్యంగా మారిపోయింది దేవుని ప్రజల్లో. నీ జీవితం అలా ఉండకూడదు. జాగ్రత్త, నీ జీవితం అలా ఉండకూడదు. రేపు పొద్దున పరిశుద్ధులతో నువ్వు నిలబడతావా, లేదంటే పరిశుద్ధులు ఒక చోట, పాపులు ఉండే చోట ఉంటావా, పరిశుద్ధులు ఉండే చోట ఉంటావా, నువ్వే తెలుసుకో. చూడండి ఇక్కడ
భార్య భర్తల గురించి చిన్నది నేను చిన్న కంక్లూజన్ నుంచి నేను ముగించేస్తాను. అననీయ సప్ఫీరా గురించి చిన్నగా చెప్తాను. ఒకరోజు ఏమైందంటే, ఒక అననీయ సప్ఫీరా అనేటువంటి ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారండి. ఇద్దరు కపిల్ ఉన్నారు, మంచి భార్య భర్తలు ఇద్దరు కూడా. వీళ్ళిద్దరు అంత మంచి వాళ్ళు అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించే జంట వీళ్ళది. హల్లెలూయా. వాక్యం తెలుసుండు కూడా, దైవజనుడు చెప్పాడు, అయినా సరే వీళ్ళు ఏం చేశారు? వాక్యానికి విరుద్ధంగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించారు. వాళ్ళ జీవితాలు ఎలా జరిగినాయి అంటే చూడండి ఒకసారి. అననీయ, Acts chapter 5. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయినటువంటి సప్ఫీరాతో ఏకమై పొలమని, భార్య ఎరుకునేవాడు దాని వల్ల కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తల పాదం మీద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఎవరిని మోసపుచ్చున్నారంట? మనం ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ మోసించాం? చూడండి అక్కడ ఏం జరిగిందో. పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు? ప్రార్థన చేయని ప్రేరేపిస్తుంటే సాతానుడే, వద్దే ప్రార్థన లేదు ఊరుకో చేద్దులే, ఇప్పుడు దాకా కష్టపడొచ్చావు. ఏ ప్రేరణకు లోపడుతున్నావు? కుటుంబ ప్రార్థన చేసుకోండి, ఏదో నీకు మనసుకు ప్రేరేపణ వచ్చింది, కానీ వద్దులే చేయొద్దులే అని వెంటనే ఇంకో ప్రేరేపణ వచ్చింది. దేనికి లోపడ్డావు? ఎన్నిసార్లు దేవునికి అవిధేయత చూపించావు? మరి ఎందుకు ఓచుకుంటున్నాడో తెలుసా? నశించిన దాని వెతికి, Luke chapter 19:10 అంటాడు, నశించిన దాని వెతికి రక్షించిన మనిషి కుమారుడు వచ్చాడు. అక్కడ ఏం జరిగింది చూస్తే, పరిశుద్ధాత్మ మోసపుచ్చి సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? అది నీ యొద్దన ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే. ఎవరితో అబద్ధమాడావు నువ్వు? మనం ఎన్నిసార్లు దేవునితో అబద్ధమాడుంటాం ఒకసారి ఆలోచించాలి. తప్పు చేసిండు కూడా పాపాన్ని కప్పిపుచ్చడానికి. ప్రియులైన బిడ్డలారా, మోకరించగల వారు ఈ జంట చనిపోయారు తప్ప ఏమి సాధించారండి? ధనం దాచుకుని, నీ ధనము, నీకున్న సోర్సెస్, నీకున్న ఇన్ఫ్లుయెన్స్ నేను కాపాడలేదు. ప్రియదేవుని బిడ్డ, దయచేసి ఒక్కసారి ఒక డెడికేట్ చేయబడి దేవుని దగ్గర, ప్రభా నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను, ఎక్కడి నుంచి నేను ఉపయోగపడాలి, నేను ఒకవేళ నిద్రిస్తే నా పేరు జీవగ్రంథంలో మొదటి పునరుద్ధరణ నేను ఉండాలి ప్రభా, ఇక్కడి నుంచైనా నా జీవితాన్ని నీ కొరకు నేను వినియోగిస్తాను. ఇక్కడి నుంచైనా సరే ఒకటే మాట మీకు నేను చెప్పను, లాస్ట్ ఒక టెస్టిమనీ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అన్యజనులు ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక అమ్మాయికి సువార్త ప్రకటించబడింది. ఆ అమ్మాయికి మొత్తం తల తప్ప కాళ్ళు చేతులు పనిచేయట్లా, మంచం మీద పెట్టున్నారు. ఒక నోరే మాట్లాడుతుంది. వాళ్ళ నాన్నగారు బైబిల్ చదివి వినిపించేవారు కూతురు మీద ప్రేమతో. వాళ్ళ నాన్నగారు ప్రభు గురించి తెలియదు. సరే నా బిడ్డ ప్రభుని ఇష్టపడింది కదా, యేసయ్యని వెంబడిస్తుంది కదా అని సువార్త చదివి వినిపించేవాడు బైబిల్, ఎందుకంటే చదవలేదు కనుక. తను చనిపోయాడు. తను చనిపోయిన తర్వాత తను కొంత ఫంక్షన్ డబ్బు వస్తే ఒక రిక్షా మాట్లాడుకుని, ఇది రియల్గా జరిగింది, ఏదో అల్లి పాస్టర్ గారు చెప్తున్నారు అనుకోకండి, రియల్గా జరిగింది. మీరు యూట్యూబ్లో కొట్టిన ఎడ్వర్డ్ విలియం గారు కావచ్చు, శ్రీకాకుళం స్వామి గారు కావచ్చు, చెప్తారు, మీరు వినొచ్చు ఆ బిడ్డ గురించి. ఆ బిడ్డ సువార్త ప్రకటించడానికి ఒక రిక్షా మాట్లాడుకుని, ఒక దుప్పటి తీసుకుని, ఆ రిక్షా అతన్ని మాట్లాడుకుని ఒక గవర్నమెంట్ హాస్పిటల్కో స్కూల్కో ఎక్కడో చోటుకి వెళ్ళి ఆ దుప్పటి వేసి దాని మీద పొడుగు పెట్టి బిగ్గరగా నోరు తెచ్చి, యేసయ్యని మీరు నమ్ముకోండి, క్రీస్తు ఆయన రక్షకుడు, నేను బ్రాహ్మణ కుటుంబం రక్షించబడ్డాడు, చిన్నప్పటి నుంచి క్రైస్తవుడు కదా, ఆయన నమ్మదగిన వాడు, ఆయన దేవుడు రక్షకుడు అని ఎలుగెత్తి చెప్తేనంటండి 800 మంది యేసయ్యని అంగీకరించారంట. 800 people obey the word of God. 800 మంది దేవుని వాక్యానికి లోబడి ఆ 800 మందిలో సేవకులుగా తయారయ్యి అందులో ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడంట. ఇలా పలానా బిడ్డ నాకు వాక్యం చెప్పింది, పలానా బిడ్డ సువార్త చెప్పింది, ఆ బిడ్డ ఇప్పుడు లేదు కానీ నేను సేవ చేస్తున్నానని చెప్తుంటే అక్కడే శ్రీకాకుళం స్వామి గారిని ఆ పరిచయం చేసిన ఆయన ఉన్నాడంట. ఆశ్చర్యపోయాడంట. ఏం సాధించావు మనం ఈ రోజున ప్రభు గురించి చెప్పు. నువ్వు ఆస్తి ఉండొచ్చు, ఏమైనా సంపాదించుకోవచ్చు, నీ బ్యాంకులో అమౌంట్ ఉండొచ్చు, ఐ డోంట్ నో, అవన్నీ కూడా లెక్క రావు, నీతో రావు అవి. రెవల్యూషన్ చాప్టర్ 14:30 నీ క్రియలు వెంట వస్తాయి, నీ క్రియలు అలాగ ఉన్నాయి. ఒక్కసారి మోకరించి ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదామా? ఎక్కడి నుంచైనా మన జీవితం ఆయన చిత్తం జరగడానికి మోకరించి ప్రభు దగ్గర ఒక్కసారి, ప్రభా నా జీవితంలో ఎక్కడి నుంచైనా సరే నీ చిత్తం జరగాలనుకుంటున్నాను, ఇక్కడి నుంచి జీవించిన విధానం వేరు, ఇక్కడి నుంచి నేను జీవించాల్సిన విధానం వేరు ప్రభా. అనేక లేఖన భాగాలు మేము చూసుకున్నాం. ఇక్కడి నుంచి నా జీవితంలో నీ చిత్తం జరగాలి, నా బిడ్డల జీవితంలో నీ చిత్తం జరగాలి. పాడైపోతున్నారయ్యా, నశించిపోతున్నారయ్యా, నరకానికి పాత్రలైపోతున్నారు. ఆపండి, నరకానికి పాత్రలైపోతున్నారయ్యా.